ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఏ దేశాలు గాని, ఏ ప్రాంతాలైనా సరే, ఇతర మతస్థుల్ని అక్కడ ఉనికి లేకుండా చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళని తమ మతంలోకి రమ్మంటారు. లేకపోతే అక్కడ సంఘర్షణలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయిల్ హమాస్ మీద దాడి చేసినప్పుడు, అంటే పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ మీద దాడి చేసి కొంతమందిని చంపివేసి బందీలుగా పట్టుకున్నప్పుడు ఇజ్రాయిల్ తీవ్రంగా నిర్ణయించుకుంది హమాస్‌ని నాశనం చేయాలని. హమాస్ మీద దాడి చేసినప్పుడు అమెరికా ఇజ్రాయిల్‌కి సహకరించింది. ఆ సహకారం అనేది ఆయుధాల రూపంలో జరుగుతున్నప్పుడు అమెరికాకొచ్చి చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, అంటే ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఇతర ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన ముస్లిం విద్యార్థులు మొత్తం కూడా అమెరికా ఇజ్రాయెల్‌కి సహాయం చేయడం మీద ఆందోళన చేశారు. వాళ్ళు కేవలం ఆందోళన చేయడమే కాకుండా అమెరికా నుంచి ఆయుధాలు ట్రక్కుల్లో షిప్‌కి వెళ్ళే మార్గంలో ఆ ట్రక్కులకి అడ్డం పడి ఆందోళన దిగారు. ఆ సమయంలో తీసిన వీడియోలు బైడెన్ గవర్నమెంట్‌లో ఇదంతా జరిగింది. ఆ సమయంలో తీసిన వీడియోలు ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి వాటన్నిటిని ఎవరెవరు ఆ రోజు ఆందోళనలో పాల్గొన్నారో గుర్తించి ఆ విద్యార్థులు మొత్తాన్ని ఇప్పుడు ట్రంప్ వాళ్ళ దేశాలకు పంపించి వేస్తున్నాడు. ఇప్పుడు ఇది అక్కడ అమెరికాలోని ముస్లిం విద్యార్థుల్లో చాలా ఆందోళన, ఆగ్రహం తెప్పిస్తుంది.